సైకిల్ నాదే. ఏయ్ పిచ్చేశ్వర్, ఒరేయ్ నువ్వు నిజంగా రాత్రంతా శ్మశానంలో పడుకున్నావా? డౌట్ గా ఉందా? నీకు సైకిల్ వెళ్ళపా. ఇంకెవరికైనా డౌట్ గా ఉందా? నీకు భయమే లేదా? భయమ్మా నాకా? దయాలతో దొంగ పోలీస్ ఆట ఆడుకున్నాను రా. విజిల్ వేసుకుంటూ శ్మశానంలోకి వెళ్ళా. పెద్దగా నక్కర్ పినిపించింది. మెల్లగా నవ్వుకున్నా. సైకిల్ కోసం స్వామి, మా నాన్న కొనిపెట్టారు స్వామి, మా నాన్న పిస్తాను స్వామి. దూరంగా ఏదో కదులుతున్నట్టు అనిపించింది. హలో అన్న. ఇంకంతే, సమాధి పైన సమ్మగా పడుకుండిపోయా. అది సరే గాని ఈ సంగతి మీ అమ్మకి తెలిస్తే ఏమవుద్రా? పోవే హర్షలక్ష్మి, శ్మశానంలో మమ్మీలే నన్ను ఏం చేయలేకపోయాయి, ఇక మా అమ్మ ఏం చేస్తదే? హర్షలక్ష్మి శ్మశానంలో పడుకుంటారా సన్నాసి కదా? మీకోసం స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను. అక్కడే ఉండమని చెప్పాను కదా. మీకోసం చూసాము, మీరు కనిపించలేదు. సరే సరే, పెద్దవాళ్ళు కోపంలో ఏమన్నా పట్టించుకోవద్దే. సరే రామ్మా, రా వెళదాం. రండి. 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఎందుకు చెప్పలేదు? కులం కాని అమ్మాయిని చేసుకోవడానికి మీరు ఒప్పుకోరని చెప్పలేదు నాన్నగారు. మరి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు? మీ మీద గౌరవం, నా పిరికితనం రెండూ కలిసి ఇంత దూరం తీసుకొచ్చి. అయినా ఇది ఇంట్లో ఉంటే ఇంటి పరువేం కావాలి? మేము తెచ్చిన సంబంధం ఏం కావాలి? ఆ సంబంధం ఖాయం చేశాం కాబట్టే ఈ సంబంధం బయట పెట్టాడు. ఇంకా చేసేదే ఉంది. లోపల పోండి. చిన్ని పదమ్మా. ఏంటన్నయ్య ఇది? కులంగా దాన్ని నేనెట్ట ఇంట ఉంచుకుంటాను అనుకున్నావురా? నీకా ఒక్కగానొక్క కొడుకు, ఆయన వదులుకోలేం కదా. దీన్ని వదిలించుకోవడం ఎంత పని. అన్నం పెట్టండి. నానా నా కొత్త సైకిల్ కొని. ఉన్న సైకిల్ ఏమైందిరా? బెట్టు కాసి పోగొట్టా. బెట్టుగా సెటప్ పోగొట్టావరా? నువ్వు అత్తారింట్లో చేరి క్రికెట్ బెట్లు వేసి పోగొట్లే, అట్లానే నేను ఇంట్లో ఉన్నాను, వెళ్ళిపోతా ఉన్నాను. బయటికి వెళ్తానని చెప్పి బట్టలు ఇప్పేస్తావేంట్రా? ఎవడైనా కట్టుబట్టలతో వెళ్తానంటాడు, నేను అవి కూడా లేకుండా వెళ్తా. ఆగరా పిచ్చేసిరావు. మొత్తానికి నా పేరు పెట్టుకున్నందుకు అన్ని నా బుద్ధులే వచ్చినాయి. కొత్త సైకిల్ నేను కొనిస్తా కానీ రా. మన చిన్నయ్య గారు చదువుతున్న స్కూల్లోకి ఎంటర్ అయింది. ఆ అమ్మాయిని చూసి మనోడు ముఖం పెట్రోమాక్స్ ఎట్లా వెలిగిపోయింది. ప్రిన్సిపల్ తో మాట్లాడి తనకి అడ్మిషన్ ఇప్పించాడు. బాగా చదివే అమ్మాయి పక్కన కూర్చోబెట్టాడు. చదువుకోవడానికి బుక్స్ కూడా ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగింది ఒకసారి. మనోడు ఏమన్నాడో తెలుసా? ఈ చిన్నకి చిన్న హెల్ప్ చేసిన చివరి దాకా గుర్తుంచుకుంటాడు. ఓ పక్కన తిండిపోతు పిచ్చేసారు అమ్మాయిని ఏడిపేస్తున్నాడు. ఇంట్లో కాళ్ళు నొప్పించుకుంటున్నాడు. స్కూల్లో పుస్తకాలు మోయించున్నాడు. అదేమో మనోడు చూశాడు. చేతిలో పెన్సిల్ విరిగింది. మన కథ మలుపు తిరిగింది. రేపు పిచ్చోడా, నీ ఇష్టం వచ్చిన బెట్ కాద్దాం. ఈసారి నువ్వు ఓడిపోతే ఆ అమ్మాయి నేర్పించడం మానేయాలి. నేను ఓడిపోతే నీ సైకిల్ నీకు ఇచ్చేస్తా. ఆడంగి పందాలు కాదురా, మొగోడి పందెం పెట్టు. సరే, ఓడిపోయిన ఒక సంవత్సరం పాటు ఊరు అట్లా వెళ్ళిపోవాలి. అదేం పందెం రా? రేయ్ అది కాదురా మొగోడి పందెం. ఓడిపోయిన వాళ్ళు 13 ఏళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. సరే, రేసు మొదలైంది. రేపు పిచ్చాడా, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమె నేర్పించుకుంటే చాలు.
రేయ్ వాడు నిజంగానే పిచ్చోడ్రా. ఈ సంగతి వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఎలారా? ఎలా తెలుస్తుందిరా? అయినా మనం ఎవరికి చెప్తాం? నేను చెప్తాగా. హర్షలక్ష్మి ఈ విషయం పెద్దింట్లో తెలిసింది, వాళ్ళకి మండింది. రేయ్ ఆ కుటుంబాన్ని మొత్తం నరికి అవతల పారేయండి. చిన్న వాళ్ళ నాన్నకి వణుకొచ్చింది, ఇంటికి తాళం పడింది, ఫ్యామిలీ మొత్తం ఊరు నుంచి పరారే పరారే. నా పొలం నువ్వు చేయరా, కౌలు సంఘం సర్వా చూసుకుందాం, అది బతుకుంటే. ఇదిగో బా ఇంట్లో వాళ్ళంతా చిన్నిని నోటుకొచ్చిన మాటలు అన్నారు. ఇది ఈ వయసులోనే ఇద్దరు మగపిల్లల మధ్యన స్వయంవరం పెట్టిందంటే ఇది అసలు మా ఊడికి పుట్టిందేనా? నీకేమాత్రం సిగ్గు శరం ఉంటే ఉన్న పడానే నీ కూతురుతో వెళ్ళిపోతావు. ఆ తల్లి ఇంకా భరించలేకపోయింది, కూతురు తీసుకుని బయలుదేరింది. ఏంటి ఏమైంది? ఏం లేదురా, నీ కూతురు ఏదో ఒక తప్పు చేస్తే మందలు ఇచ్చా, దానికి ఆవిడ గారి కోపం వచ్చి మమ్మల్ని అందరినీ అనరాని మాటలు అనేసి బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. సరే మేమంటే ఎట్టగో గౌరవం లేదనుకో, కట్టుకున్న మొగుడివి నీకు కూడా చెప్పకుండా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుందంటే నీకెంత గౌరవం ఇస్తుందో ఆలోచించుకో. అసలు ఆయన ఏమన్నారో తెలుసా? నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏడుస్తావేంటి? పందెం ఎందుకు పెట్టుకున్నావు? అది నీకోసమే. నీ వల్ల నన్నేమన్నా పర్వాలేదు, మా అమ్మని అందరి మాటలు అన్నారు, మేము ఆ ఇంటికి దూరం అయ్యాం. మీరు ఆ ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడమే బెటర్. ఏంద్రా పిత్తలాటుకో, ఎవరు అమ్మాయి? ఇంత బాధలో కూడా నాకు కాస్త సంతోషం ఏంటో తెలుసా? నీ ముఖం ఎప్పటికీ చూడను. అదో చూడొచ్చాడు, టైం వస్తే మళ్ళీ కలుస్తాం. నేనే నీ మొగుని కాదు చెప్పు. నోరుమైరా. నీ వల్ల ఊరు వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది కదరా. ఏంటి వాయికొడుతున్నారు? వదిలేసి వెళ్తా. వదిలేసిపోతా? యాడికి పోతావరా? ఏంది వీడేంది? అన్నా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టన్నా. నీకు అమ్మా నాన్న లేరా? ఉన్నారన్నా, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చా. ఆ బ్యాగ్ నాకు ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. ఏందో రోజులు ఇట్లా మారిపోయినాయి, లేకపోతే ఈ ఏదో పాస్ అవుట్ అయింది. నాన్న ఈ నస ఆగాలంటే నువ్వు అర్జెంటుగా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకోవాలరా. ఐడియా ఏంటది? ఉద్యోగం చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయి మనందరినీ పోషిస్తుంది. ఒరే ఎదవా, ఉద్యోగం ఉన్న అమ్మాయి నిన్ను చేసుకోవాలని నీకు కూడా ఉద్యోగం తగలాడాలి కదా. అయినా నీకు ఉద్యోగం ఇచ్చేది ఎవడున్నాడులే. నా పేరు అవతార్. చాలు, మీరంతా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ కావాలని వచ్చారు, అవునా? ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ అంటే మీకు తెలుసా? ఫీల్డ్ లోకి దిగి న్యూస్ కోసం బోల్డ్ గా వెతకాలి, వెరీ బోల్డ్ గా. న్యూస్ ని అందుకోవటం కోసం ధైర్యంగా ముందడుగు వేయాలి. ఒక్కొక్కప్పుడు న్యూస్ ఈజీగా దొరకదు, కెలకాలి. సాయంత్రం సినిమాకి వెళ్దాం, వస్తావా? రేపు నాకు నిశ్చితార్థం రా ఇడియట్. రేపు నిశ్చితార్థం అయితే ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్ళడానికి ఏంటో. ఒక్కొక్కప్పుడు దెబ్బలు తినడానికి కూడా రెడీగా ఉండాలి. ఇది ధైర్యం అంటే. నువ్వు ఉండు, మీరంతా పొండు. బాబు, నీ డీటెయిల్స్ చెప్పు. క్లోజ్ ఫ్రెండ్స్ చిన్న అని పిలుస్తారు, లూజ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు అని పిలుస్తారు, మా నాన్న యదవా అని పిలుస్తారు. మీకు ఎలా కావాలో అలా పిలుచుకోండి సార్. ఛాయిస్ నాకే ఇచ్చావా? అవును సార్. ఓకే. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు రథం ఎక్కే ముందు ఏమన్నాడో తెలుసా? ఏమంటాడు? బావా రథం ఎక్కువ అని అంటాడు సార్. సార్, అర్జునుడు కృష్ణుడితో ఏమన్నాడో తెలుసా సార్ మీకు? ఏమన్నాడమ్మా? బావగారు మీరు గుర్రాలను పట్టుకోండి, నేను రథం ఎక్కుతాను అన్నాడు సార్. రథం పక్కనే స్పాట్ లో ఉన్నట్టు చెప్తున్నావే. అదంతా మీ అభిమానం సార్. అసలు నీకు ఈ ఉద్యోగం అవసరం? అవును సార్. అమ్మా నాన్నని పోషించడానికా? లేదు సార్, అమ్మాయిలకి లైన్ వేస్తుంటే ఏ ఉద్యోగం చేస్తున్నావు అని అడిగారు సార్. ఏదో ఒకటి చేయాలి కదా అని అప్లై చేశాను. అసలేం చదువుకున్నావు రాజా నువ్వు? డిగ్రీ పాస్ అయ్యాను సార్. కాపీ కొట్టా? ఒక సబ్జెక్ట్ సార్. పోనీలే. మిగతా 4 మా ఫ్రెండ్స్ రాశారు సార్. రాజా, నీకు జీవిత ధ్యేయం ఏమైనా ఉందా? ఉంది సార్.
ఏమిటో? చిన్నప్పుడు మా నాన్న నా పేరు మీద వాత పెట్టాడు సార్. ఎందుకో? ఏదో పనికి వాళ్ళ పని చేశానని సార్. అర్థమైంది. ఇక నుంచి పనికొచ్చే పని చేయటమే నీ ధ్యేయం, అవునా? కాదు సార్, ఏ రోజుకైనా మా నాన్న పెర్ర మీద వాత పెట్టడమే నా ధ్యేయం. ఇంత తలతెక్క సమాధానం చెబుతున్నావు. ఈ ఉద్యోగం నీకు ఎలా వస్తుందయ్యా? ఈ ఉద్యోగానికి కావాల్సిన తలతెక్క వాళ్ళే కదండి. నువ్వే కరెక్ట్. దా సార్, నాకు ఈ జాబ్ వచ్చినట్టే కదా సార్? వచ్చినట్టే. కానీ నేను చెప్పింది చేస్తే. చెప్పండి సార్. నీకు మినిస్టర్ ఢిల్లేశ్వరరావు తెలుసా? ఈ ఢిల్లేశ్వరరావు ఢిల్లీ పెద్దలను పట్టుకుని ఈ ఏరియాలో ధర్మల ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాడు. వాడు 500 ఎకరాల సొంత పొలాన్ని దానికోసం ఫ్రీగా ఇస్తున్నట్టు బెళ్ళప్పిస్తున్నాడు. మిగతా 3000 ఎకరాలు రైతుల దగ్గర కొట్టయిపోతున్నాడు. దానికి నష్టపరిహారంగా రైతులకు బెచ్చం వేస్తున్నాడు. మీకు ఉద్యోగాలు ఇస్తాను, కరెంటు కష్టాలు తీరుస్తానని చెప్పి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ ధర్మల ప్రాజెక్ట్ లో 51% షేర్ మినిస్టర్ ఢిల్లేశ్వరరావుకు ఉంది. ఆ షేరుతో ఆ కరెంటు నమ్ముకొని వేల కోట్లు సంపాదించబోతున్నాడు.